ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. ఆ మాటతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది. షీ షీ నా కాలిలో ముళ్ళంతా లేవు. నీకు నాతో స్నేహం కావాలా? ఓ అవతలికి. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నీవు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు కూడా ఉంది. నీకు కన్నులు, చెవులు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్య తేడా ఏముంది? నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీవంటి అల్పజీవితో నేను స్నేహం చేయను. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగు తీసుకుపోదామనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరును విడుస్తుండగా ఎలుక వచ్చింది. అయ్యో, ఏడవకు. నేను నా స్నేహితులని తీసుకువచ్చి నిన్ను విడిపిస్తాను. ఆ ఎలుక వెళ్ళి చాలా ఎలుకలను తీసుకొచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకలతో స్నేహంగా ఉంటూ దాని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వల తాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది. అందుకే ఆకారంలో చిన్నగా ఉన్నారనేసి తక్కువ అంచనా వేయకండి. స్నేహానికి ఏది అడ్డు కాదు. ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు, కుంటలు ఎండిపోయాయి. ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది. నీటిని వెతుక్కుంటూ అడవిని వదిలి బయటికి వచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికి నీరు ఉన్నట్టు కనిపించింది. సంతోషంతో అక్కడికి పరుగుపెట్టాయి. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీరు లేదు. మళ్ళీ అక్కడి నుంచి చూసేసరికి దూరంగా నీటి కెరటాలు కొడుతున్నట్లు కనిపించింది. మళ్ళీ అక్కడికి పరుగుపెట్టాయి. అక్కడ కూడా నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి. ఏనుగుల కష్టం పక్కనున్న తుప్పల్లోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది. చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నీటి కోసం చాలా కష్టపడుతున్నారు. ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు. ఇక్కడే దగ్గరలో ఒక చెరువు ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి. కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది. మేము తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకుంది. ఎంత వేడుకున్నా విడకుండా దాని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది. కొంత దూరం వెళ్ళిన ఆ ఏనుగుల గుంపుకి నిజంగానే అక్కడ పెద్ద నీటి కుంట కనిపించింది. కుందేలును చంపిన ఆ ఏనుగు పశ్చాత్తాపడింది. కానీ ఏం లాభం? కుందేలు ప్రాణం తిరిగి తీసుకురాలేదు కదా. మూర్ఖులకు హితవు చెప్పినా మంచి వాళ్ళకే నష్టం.